గాక. ఈ ఉపవాస దినాలలో మరి రేపటి ఆదివారం మరి ప్రత్యేకంగా మట్టల ఆదివారం లేకపోతే పామ్ సండే అని క్రైస్తవ లోకమంతా కూడా ఆచరిస్తారు. అయితే ఈ పామ్ సండే ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చింది అనే దానికి జరగబోతున్న దానిని జకరియా ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు అనంటే బాధింపబడుతున్న వారిని, వేదన పడుతున్న వారిని, మందిరాల మీద పడుతున్న వారిని, సేవకులను చంపేస్తున్న వారిని గురించి మనము నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ప్రవక్త అయిన జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే బాధించువారు ఇక సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచాను. మందిరాల మీదకి వచ్చేవారిని, బాధించి వేధించే వారిని, హింస పెట్టేవారిని మందిరం మీదకి రాకుండా ఒక సైన్యమును మరి దండుపేటను ఏర్పరుస్తున్నాడు. ఎందుకు ఎలాగ ఏర్పరుస్తున్నాడు అని అంటే అప్పుడు ప్రభువు మనతో మాట్లాడుతూ ఆ మాట్లాడు, సియోని నివాసులారా బహుగా సంతోషించింది. ఎందుకు సంతోషం అంటే నిరాశ, నిస్పృహ, భయము మరి ఉన్నప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ అంటున్నది ప్రవక్త ద్వారా, సంతోషించండి. అందుకే ఈ 40 రోజులు అనేక మంది ఉపవాస ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఆదివారం ఏం చేస్తారంటే అది కేవలం సండే స్కూల్ పిల్లలకే అనుకుంటారు కాదు, కానీ సంఘమంతా కూడా ఆ మట్టలు పట్టుకొని లేకపోతే ఆ గాడిద మీద మరి ఊరేగింపు చేస్తున్న దేవుణ్ణి సంతోషంతో ఇలాగంటున్నాడు, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉల్లాసంగా ఉండండి, మీకు విడుదల వచ్చింది, మీకు మరి చెర నుంచి విడుదల వచ్చింది. నీ రాజు నీతిపరుడును, ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద ఈ రాజు ఎవరంటే నీతిపరుడు. ఈ రాజు ఎవరంటే రక్షణ గలవాడు. ఈ రాజు ఎవరంటే దీనుడు, తగ్గింపు కలిగిన వాడు, ఏమాత్రము హంగము ఆర్భాటము లేనివాడు. కాబట్టి రాజును మరి ప్రవక్త అయిన జకరియా ముందుగానే చెప్పాడు. కాబట్టి ఆయన ఏమిటి మీద వస్తాడంటే ఒక సింహమో, ఒక ఏనుగో, లేకుంటే ఒక దున్నపోతో, ఒక రకరకాల వాహనాలతో వస్తారనుకున్నారు. కానీ అయితే ఈ రాజు, ఈ నీతిపరుడు, ఈ దీనుడు మనందరి కొరకై తను తాను తగ్గించుకొని కట్టబడిన గాడిద దగ్గరికి వస్తున్నాడు, గాడిద మీద వస్తున్నాడు. కాబట్టి ఈ గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకే వచ్చుచున్నాడు. మనం ఆయన దగ్గర కాదు, కానీ ఆ గాడిదను ఎక్కి మన దగ్గరికే వస్తున్నాడు అని మరి ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాట మనం ఈ 4 సువార్తల్లో చూస్తున్నాం. ఈ 4 సువార్తల్లో 4 రకాలుగా వీళ్ళు రాసిట్టున్నారు. కాబట్టి గాడిద అంటే మాట ఎవరికైనా కొట్టకే వస్తుంది కదా. గాడిద ఎన్నిక లేని గాడిద, పనికిరాని గాడిద, ఎవరికి ఇష్టం లేని గాడిద. గాడిద ఏం పని చేస్తుందంటే ఆ గాడిద యజమాని నీళ్లు పెట్టడు, మేత పెట్టడు, దానికి భద్రత చూడడు, దాన్ని తర్వాత తోలివేస్తాడు. అయితే ఈ ఉదయకాలం ఈ గాడిద ఎవరికి పనికొచ్చింది అని అంటే, ఈ గాడిద ఎవరికి అవసరం వచ్చిందంటే ఒక రాజుకి, యూదా గోత్రపు రాజుకు, యూదా గోత్రపు ప్రభువుకు అవసరమైనది. కాబట్టి ఈ గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకే, ప్రత్యేకంగా మన యొద్దకే వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే వారి పాపము నుండి వారిని రక్షించడానికి. కాబట్టి ఈ మత్తయి సువార్తలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము
14వ వచనంలో చెప్తున్నాడు ఏమనంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో ఆయన 4వ వచనంలో ఎవడైనను మీ ఎదుట గ్రామం మీదకి వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక కనబడును, దాన్ని విప్పి నా యొద్దకు కొనుక్కొని రండి. అక్కడేమో ఆయన ఎక్కి వచ్చేదాడని చెప్పి ప్రవక్త చెప్తుంటే, ఇక్కడే ఈ మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు శిష్యులకు, మీ ముందున్నటువంటి బేతనే అనే గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఊరి బయట కట్టబడిన గాడిద, మీ ఎదుటిన గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడిన గాడిద. ఈ గాడిద దేనికి కట్టబడింది అంటే, ఈ లోకపు ఆశలకు, ఈ లోకపు పాపానికి, ఈ లోకపు యొక్క మరి అన్ని రకాల అవసరతల కొరకు కట్టబడింది గాడిద. ఈ గాడిద ఎవరికి అవసరం అంటే, మరి ఆ ఊరి బయట ఉన్న సాకల వాళ్ళకి, లేకుంటే ఊరిలో ఉండే వారందరి బట్టలు ఉతకడానికి పనిచేసేటటువంటి ఆ యజమానికి ఉన్నటువంటి ఆ గాడిద ఊరి బయట కట్టబడింది. ఊరి బయట దేనికి కట్టబడింది అని అంటే, ఒక చెట్టుకు కట్టబడిన గాడిదను తోలుకొని, దానితో ఒక గాడిద పిల్లి దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఈ గాడిద, పనికి మాలిన గాడిద, ఎన్నికలేని గాడిద నాకు అవసరం వచ్చింది. ఇప్పుడు ఎవరికి వచ్చింది అని అంటే, దేవునికి అవసరం వచ్చింది, దేవుని కుమారునికి అవసరం వచ్చింది. ఎందుకంటే అతడు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు కనుక ఈ గాడిద కూడా అలాంటి స్వభావం కలిగినదే. యజమానికి ఎదురు తిరిగే గాడిద కాదు ఇది. నాకు మేత పెట్టలేదు, నన్ను కట్టేయలేదు, నీళ్లు పెట్టలేదు, నన్ను చూడలేదని అనుకోకుండా అది ఎవరిదో, ఎక్కడో దిబ్బల మీద తిని, ఎక్కడో నీళ్లు త్రాగి యజమాని దగ్గరకు వచ్చి పనిచేసేటటువంటి దీనత్వం కలిగిన గాడిద ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉండే మురికి బట్టలన్నీ మోసుకొని సాకిరేవుకి వెళ్తుంది. సాకిరేవు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉతికిన బట్టలు మళ్ళా తీసుకొచ్చి యజమాని ఇంటి దగ్గర దింపే దీనత్వం కలిగిన గాడిద. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో క్రైస్తవులందరూ కూడా ఎలాంటి వారంటే, మరి దీనత్వం కలిగిన వారు. సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సమాజంలో కానీ, లేకపోతే ఈ మతోన్మాదులు మన మీదకి వస్తుంటే కూడా మనం ఇంకా ప్రార్థన 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 అనుకుంటుండే దీనత్వం కలిగిన వారు. ఎందుకంటే ఆయనకు ఇష్టమైన వారం మనం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడో ఎన్నికలేని ప్రజలను, ఎన్నికలేని జనాంగాన్ని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఎన్నుకొని ఈ గాడిదకు దగ్గరికి వచ్చి, ఈ గాడిద ఆ రాజుకు అవసరమైంది. ఎప్పుడైతే ఈ రాజును మనం ధరించుకుంటామో, ఈ గాడిద మరి ఆ దేవునికి, లేకపోతే ఆ రక్షకునికి, ఆ దీనత్వం కలిగిన ఆ దేవాది దేవునికి అవసరమైందో, ఈ గాడిదకి ఇప్పుడు ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది. ఈ గాడిదకి ఏమొచ్చిందంటే, కట్టబడిన గాడిదకు ఘనత వచ్చినది కదా. కాబట్టి తోలుకొని రండి అని చెప్పినప్పుడు వెళ్ళి ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆ గాడిద మీద ఏమి వేశారు? గాడిద కింద ఏమి వేశారు? ఎప్పుడూ కూడా గాడిద ఒక శుభ్రమైన రోడ్లో నడిచింది కాదు. ఈ గాడిద శుభ్రమైన బట్టలు మోసింది కాదు. ఈ గాడిద ముళ్ళలోను, మట్టిలోను, కొండల్లోను, గుట్టల్లోనూ నడిచిన గాడిద. అలాంటి గాడిదకు ఎప్పుడైతే ప్రభువుకు అవసరం వచ్చిందో, ప్రభువుకి ఇష్టమైందో, శిష్యులు తోలుకొని వచ్చి ఆయన దగ్గరికి పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆ గాడిద దగ్గరికి తీసుకొచ్చారో అక్కడున్న ప్రజలు కూడా దాని కింద బట్టలు వేశారు, దాని మీద బట్టలు వేశారు. దానికి ఇప్పుడు అలంకారం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఆ రాజు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దానికి అలంకారం చేస్తున్నారు. మన వాళ్ళు అన్య సహోదరులు ఈ దేవరాన్ని చేస్తారు. దేవరాన్ని చేసినప్పుడు
ఆ కుండ మోసిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ సాకల వాళ్ళు కింద బట్టలు వేసుకుంటూ పోతారు, పైన కూడా బెడ్షీట్ కప్పింటారు. కారణం ఏంటి అంటే ఆ మోసిన అతనుకు ఎండ గాని గాలి గాని బయట వాతావరణము కనపడకూడదు అని. అలాగే మన యేసయ్య ఈ గాడిద మీద ఎక్కినప్పుడు ఈ గాడిద బట్టల మీద పోతుంది, దానికి ఎంత సంతోషమో, దానికి ఎంత ఘనతో. కారణం ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి త్రోవలో వెళ్ళలేదు కనుక అని ఆ గాడిద చెంగు చెంగుని ఎగురుతా ఉంది. దాని మీద బట్టలు వేసి ఆ బట్టల మీద దేవుడు నీతిపరుడు, రక్షకుడు, దీనుడు గాడిద మీద కూర్చున్నాడు. ఈ గాడిదకు సంతోషం వచ్చేసింది. కారణం ఏంటి అని అంటే రక్షకుని ధరించుకున్న వారందరికీ ఉల్లాసమే, సంతోషమే, శుభ్రమైన వస్త్రాలే. అదే రక్షణ వస్త్రం, అదే నీతి, అదే దీనత్వం. ఈ మూడు కలిగి ఎవరైతే ఆయన గాడిదలంగా ఉంటామో ఆ గాడిదలకు ఎంత ఘనతో, ఎంత సంతోషమో. ఊరి బయట ఉన్న గాడిద, కట్టబడిన గాడిద పాపానికి, శాపానికి, అక్రమానికి, అన్యాయానికి, వ్యభిచారానికి, త్రాగులకు, సిగరెట్లకు, గుట్కాలకు, రకరకాల లోకాశాలన్నిటి కూడా కట్టబడిన గాడిద దేవుని దగ్గరకు వచ్చే లోపల ఆ అన్ని మర్చిపోయి ఆ గాడిద లోకాశాలన్నీ విడిచిపెట్టి ప్రభువును ధరించుకొని రాజవీధుల్లో వెళుతా ఉంది. రాజవీధుల్లో వెళుతూ ఉన్నప్పుడు ఆ గాడిదకు ఎంత ఘనతో కదా. కొందరు బట్టలు వేయగా జన సమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. ఎంత మంచి ఈ రాజు! ఈ ఎందుకు ఈయన ఈ గాడిదనికి ఆ యెరూషలేము వీధుల్లో వెళ్లాల్సి వచ్చిందంటే యేసు ప్రభు నేను రాజునని ఆ యెరూషలేములో రాజుగా ఒక్కడిగానే వెళ్ళాడు. ఒక్కడిగానే వెళితే ఎవరు కూడా ఆయనను అంగీకరించలేదు. ఎందుకంటే నీవు రాజు అయితే సైన్యం ఉండాలా, నీ వెనుక జేజేలు పలికే వాళ్ళు ఉండాలా, నీకొక వాహనం ఉండాలన్నప్పుడు ఆ ప్రభువు మరి రాజుగా నేను ఇలా సింగల్ గా వెళ్తే ప్రయోజనం ఇది అనుకొని ఎవరెవరినైతే రక్షించాడో, ఎవరెవరైతే ఎన్ని రోగాలు కలిగిన వారిని చేశాడో, ఆత్మలందరినీ మరి తన బిడ్డలుగా చేసుకున్నాడో తన 12 మంది శిష్యులను, అలాగే ఆయన దారి పొడిగిన కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, చనిపోయిన వాళ్ళందరినీ లేపుకున్న వాళ్ళందరినీ కూడా సమకూర్చుకొని ఒక సైన్యంగా చేర్చుకొని ఊరి బయట కట్టబడిన ఒక గాడిదను తీసుకొని దాని ముందు నిలవబడి అక్కడున్న ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు, టెంకాయ మట్టలు పట్టుకొని ఇప్పుడు ఒక రాజుగా, ఒక అధికారిగా ఆయన బయలుదేరి వెళ్తున్నాడు యెరూషలేములోనికి. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిద, ఎన్నిక లేని గాడిద, ఎన్నిక లేని ప్రజలే ఆయన సైన్యంగా మార్చబడ్డారు. ఎన్నిక లేనటువంటి ఆ మట్టలు, ఈత మట్టలు ఎన్నిక లేని ఎవరికి కూడా ఆ మట్టలను పట్టుకొని ప్రజలందరూ కూడా జైలు పట్టుకొని జైలు పలుకుతూ ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ సాగిపోతున్నారు. ఎందుకు అనంటే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్న తర్వాత ఆయన యెరూషలేములో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళాలని, యెరూషలేములో మందిరంలోనికి జై ధ్వనులతో వెళ్ళాలని వెళుతూ ఉన్నాడు. కాబట్టి వెళుతూ ఆయన ఏం చేసింటే ప్రజలందరూ కూడా సంతోషం, ఆనందం కదా. ఈ రేపు జరగబోతున్న పామ్ సండేలో కూడా మన క్రైస్తవ లోకమంతా కూడా మరి ఎంతో ఆశీర్వాదకరంగా మరి ఆ మందిరం దగ్గర నుంచి బయలుదేరి ఆ వీధులంతా కూడా మరి వెళుతూ ఉంటే ప్రజలందరూ కూడా చూసి సంతోషిస్తారు. ఏమిటి అంటే గుడ్, ఇది మటలాదివారం ఇప్పుడేం పండగ అని అడుగుతారు. మటలాదివారం పండగ ప్రభువు ఒక అప్పగింపబడక మునుపు ఆయన ఏం చేస్తున్నాడంటే ఊరేగింపుతో రాజ టీవీతో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు జనుల మధ్య దారి పొడుక జన సమూహంలో ఆయనకు ముందు వెళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము. ఎవరు కుమారుడినా అంటే దావీదు కుమారుడు జయం. మనం మన నోటితో దేవుని స్తుతించవలసిన వారమైన జయం చెప్పండి అంటే మనది కాదు ఈ భాష అంటారు.
ప్రభు పేరిట వచ్చురాజు స్తుతింపబడును గాక. ప్రవక్త చెప్పిన మాట ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి ఈ 4 సువార్తల్లో అద్భుతకరంగా రాయబడింది. కారణం ఏంటంటే ప్రభు పేరిట వచ్చాడు ఆయన. మరి ఆయన దావీదు కుమారునిగా వచ్చాడు. ఆయన వచ్చిన దానికి ఏమి దొరికిందంటే సర్వోన్నతమైన స్థలములలో జయము. మరి దేవుడు పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం అని చెప్పి దేవదూత మరి అక్కడ ప్రకటించింది. మరి ఇక్కడేమో ప్రజలందరూ కూడా ఆ గాడిద ముందు గాడిద వెనక వెళుతూ ఉంటే సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తా ఉన్నారు. సర్వోన్నతమైన స్థలం, సర్వ ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానం. ఈ రాజు ఎవరంటే నీతిపరుడు. ఈ రాజు ఎవరంటే నీతిపరుడు. కాబట్టి ఈయనలో 4 గుణాలు ఉన్నాయి. ఒకటి, ఈ గాడిద కట్టబడిన గాడిద, ఇంటి బయట కట్టబడిన గాడిద, ప్రభువుకు కావలసిన గాడిద, యేసును మోసిన గాడిద. ఈ గాడిద 4 రకాల సుగుణాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, కట్టబడిన గాడిద విప్పబడినది. ఇప్పుడు ఇంటి బయట ఉన్న గాడిద ఊర్లోనికి వచ్చింది గాడిద. ఆ తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత ఎవరికి కావాల్సిందంటే లేకుంటే ఆ ఊళ్ళో ఉండే నాయకులకో, అధికారులకో, ప్రధానులకో కావాల్సి వచ్చింది కాదు ఈ గాడిద. ఈ గాడిద ప్రభువుకు కావలసింది. ఎవరు ఈ ప్రభు అంటే దావీదు కుమారునికి జయము అని పలుకుతున్న ఆ ప్రభువుకు కావలసి వచ్చింది ఈ గాడిద. అంతేకాదు గాని ఈ గాడిద ఇక లోకంలో ఉండే వారిని, నాయకుల్ని, అధికారుల్ని, జెండాల్ని మోసిన గాడిద కాదు ఇది. ఈ గాడిద మురికి బట్టలు మోసిన గాడిద కాదు ఇది. ఇప్పుడు ఈ గాడిద మురికి ఎక్కడో ముళ్ళ కంపల మధ్యలోనో లేకుంటే ఆ కంకర రోడ్లోనో గుట్టల్లోనో నడిచిన గాడిదే కాదు ఇది. గాడిద యేసును మోసుకుని యెరూషలేం పుర వీధుల్లోనికి వచ్చింది. ఈ ప్రాతకాలం ప్రభువును నమ్మిన మనం అందరము కూడా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. స్కూల్లో టీచరు, ఇప్పుడు ఆ మాత్రం తిట్టడానికి అవకాశం లేవు, కానీ స్కూల్లో టీచరు ఏదైనా హోంవర్క్ చేయకపోతే లేకుంటే ఏదైనా తప్పు చేస్తే తిట్టేవాళ్ళు. ఏం తిట్టేవాళ్ళంటే గాడిదలకుండా గాడిదోడ అనేవారు. ఆ మాటకు గాడిదోడ అంటే పనికి మాలోడు, యూజ్లెస్ ఫెలో. కాబట్టి ఈ మాట మేము చదువుకుంటున్నప్పుడు మా క్లాస్లో 3 క్రిస్టియన్స్ పిల్లలు ఉండేవాళ్ళం. 3లో మరి సిఎస్ఐ పిల్లడు అన్నాడు, సార్ ఇంకొకసారి అనండి గాడిదని. ఇంకొకసారి అనండి అన్నాడు. ఏం రా గాడిద అంటే అంత ఇష్టం అంటే, అప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నాడు కదా, ఆ పిల్లడు అంటున్నాడు, నిజమే సార్, నీవు ఆ గాడిద, నేను యేసు మా దేవుణ్ణి మోసుకొని వెళ్ళిన ఆ గాడిద ఇంకొకసారి అని సార్ అన్నాడు. ఆ టీచర్కే సిగ్గొచ్చి ఇంకొకసారి ఎప్పుడు కూడా గాడిద లేదు. క్రైస్తవులు అందరూ కూడా మరి ఎవరి గాడిదలమో ఒక్కసారి మనం ఆలోచన. ఎవరి గాడిదలమో దేవుణ్ణి మోసుకున్న మనం అందరము కూడా ఆయన గాడిదలమే. ఎప్పుడైతే ఈ బైబిల్ మన చేతిలో ఉంటుందో మనం ఆయన గాడిదలం, ఆయన వాహనాలం. ఇప్పుడు ఆయన గాడిదలమైన మనకు దేవుడి ఇచ్చినట్టే ఘనతనిచ్చాడు. అంతేకాదు మరి రాజవీధుల్లో నడిచే భాగ్యాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆయనను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. వేవేల మందిలో మరి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికే ఆయన గాడిదలంగా మనం తీసుకున్నాడు. కనుక ఈ ప్రాతకాలం నువ్వు ఈ 4 గాడిదల్లో ఏ గాడిదలాగా ఉన్నావో ఒక్కసారి మనం ఆలోచన చేసి, కట్టబడి ఉన్న గాడిదలమైతే ఇంకా విప్పబడవలసిన వారమై ఉన్నాం. ఇంట్లో ఉన్నటువంటి గాడిదలమైతే ఇంటి నుంచి బయటకు రావాల్సిన గాడిదలమై ఉన్నాం. ఎప్పుడైతే కట్టబడి ఎప్పుడైతే బయటకు వస్తామో ఇది ఎవరికి కావాలంటే ప్రభువుకు కావాలా. మనం ఎవరికి కావాలంటే దేవునికి కావాలా. ఎవరికి కావాలంటే దేవుని కుమారునికి కావాలా. ఎవరికి కావాలంటే దేవుని కుమారుని మోసుకొని రాజ్య వీధులలో వెళ్ళే గాడిదలంగా
మనం ఉండాలి. కనుక ప్రాతకాలం యేసును మోసిన గాడిద. ఈ దినాల్లో ఈ గాడిదలు లేకుంటే ఈ గాడిద యేసును మోసుకొని వెళుతూ ఉంటే చాలా మంది హేళన చేస్తారు, చాలా మంది నవ్వుతారు. వీనికి పండ్ల పాట్ల గాడిదలక తిరుగుతూ ఉండే, ఇప్పుడు సేవకంట, సేవిస్తున్నాడంట అని అంటారు. ప్రార్థనకి వెళ్తున్నారంట, వీళ్ళకి ఏం పని లేదు. ఒక ఆయన మనోహర్ దాస్ అని అదే పనిగా క్రైస్తవులు తిడతా ఉన్నారు. అదే పనిగా గొర్రెలు 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 అంటారు. ఒకరోజు అది కూడా గొర్రెగా మారిపోయి యేసు గొర్రెగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేయవలసి ఉన్నాం. ఈ పామ్ సండే రోజు జరగవలసిన ఈ కార్యాన్ని ఆ ప్రభు పేరిట వచ్చిన రాజు స్తుతింపడునుగా. ఉన్నతమైన స్థలములలో జయము. దేవుని పిల్లలకి ఏం జరుగుతుందంటే, మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత యేసును మోసుకొని మనం వెళితే మనకు అక్కడ విజయము. ఈ లోకంలో విజయాలు లేకపోవచ్చేమో కానీ, ఈ లోకంలో మనకు ఘనత లేకపోవచ్చేమో కానీ, యేసును మోసుకొని మనం వెళ్ళినట్లయితే, యేసును మోసుకొని పురవీధుల్లో వెళుతూ ఉంటే, యేసును మోసుకొని చాటిస్తూ ఉంటే, యేసును మోసుకొని మనం వెళుతుంటే, ఈ లోకం విడిచిన తర్వాత ప్రభు సిద్ధపరిచిన త్రోవలో, ప్రభు ఏర్పరిచిన మార్గంలో నీకేముంటుందంటే జయం ఉంటుంది, ఘనత ఉంటుంది, మహిమ ఉంటుంది. కనుక ఈ ప్రాతకాలం ప్రవక్త చెప్పిన మాట, సియోను నివాసులారా ఉల్లసించి సంతోషించడి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై నీ యొద్దకే వస్తున్నాడు, నీ యొద్దకే వచ్చి. కనుక ఈ ప్రాతకాలం మన దగ్గరికి వచ్చాడు. మనం ఆయన గాడిదలంగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా, ఆయనను మోసుకుని వెళ్ళే గాడిదలంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.